వాని యొద్దకు వచ్చి మేము నివాసం చేస్తాం. ఎవరు? తండ్రి కుమారుడు. ఎవరి యొద్దకు వస్తారు? యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను గైకొనే వారి యొద్దకు. ఎవరైతే గైకొంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను పాటిస్తారో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా చేస్తారో వారి యొద్దకు ఎవరు వస్తారు? మేము వస్తాము. ఎవరు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా. త్రిత్వము ఏకమైనటువంటి త్రియేక దేవుడు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాడు. ఎవరి యొద్ద? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మన యొద్ద నివాసం చేయాలంటే మనం ఏం చేయాలంటమ్మా? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మరి ఆయన ఆజ్ఞలు మనం గైకొంటున్నామా? యేసు ప్రభు అంటున్నాడు కదా, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. మరి కైసరిది కైసరికి ఇస్తున్నారా? ఈనాడు చాలా మంది దొంగలు కైసరిది కైసరికి ఇవ్వట్లా. దేవుని దేవునికి ఇస్తున్నారా? దేవుని దేవునికి ఇవ్వట్లేదు కనుక మీ దగ్గరికి ఎవరు రావట్లేదు? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రావట్లేదు. మీ వద్ద నివాసము చేయటం లేదు కనుక దురాత్మలే నివాసం చేస్తున్నాయి. అవి కీడు చేస్తున్నాయి, అవి హాని చేస్తున్నాయి, అవి దరిద్రం కల్పిస్తున్నాయి, అవి కష్టాలు కల్పిస్తున్నాయి, అవి తెగులు కల్పిస్తున్నాయి. కారణం మనము దేవుని ఆజ్ఞ గైకొనందు వలన ఇవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. అదే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మన దగ్గర నివాసం చేస్తే ఈ దెయ్యాలు వస్తాయా? ఈ శీఘ్ర శక్తులు వస్తాయా? ఈ కరువులు వస్తాయా? ఈ దరిద్రం వస్తుందా? ఈ ప్రమాదం జరిగిందా? ఈ రోగాలు వస్తాయా? రానివుడు ఆయన. కనుక ఆయన మన యొక్క నివాసం చేయాలంటే మనం ఏం చేయటమా? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ముందుకు వెళ్తే అంటున్నాడు, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఒకవేళ మర్చిపోయారేమో, జ్ఞాపకము చేస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసేది? ఆదరణకర్త. ఆ పరిశుద్ధాత్ముడని ఆదరణకర్త. ఇదిగో నువ్వు నా ఆజ్ఞ మర్చిపోయావు, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మర్చిపోయావు, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టావు అని నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకము చేసినప్పుడైనా నువ్వు జ్ఞాపకము చేసుకొని ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడతావా? ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడితే దేవుడు నీకు ఆ ఆశీర్వాదాలు ఇస్తాడు. చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట అపోస్తలుడైన పౌలు ద్వారా చక్కని మాట తెలియపరచబడుతుంది. అమ్మా 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని